ఏపీ రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించి జనవరి 2, 2026కి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2015 జనవరి 2వ తేదీన నేలపాడులో పూలింగ్ కింద భూములు తీసుకునే ప్రక్రియను ప్రారంభించారు. తొలి రోజు నేలపాడులో 89 ఎకరాల సమీకరణ కింద భూములు ఇచ్చారు. ఈ మొత్తం 29 గ్రామాల్లో 34,000 ఎకరాలను రాజధాని కోసం రైతుల నుంచి సిఆర్డీఏ భూ సమీకరణ కింద తీసుకుంది. అయితే ఈ 11 ఏళ్లలో అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు, అలాగే తమ సమస్యల పరిష్కారంపై రైతులు ఎంత సంతృప్తిగా ఉన్నారు? తొలి రోజు భూములిచ్చిన నేలపాడు అన్నదాతల రియాక్షన్ ఏంటో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. ఏపీ రాజధాని అమరావతిలో రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ చేసి జనవరి 2వ తారీఖు 2026తోని 11 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. 2015 జనవరి 2వ తారీఖు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులోనూ అమరావతి ప్రాంతంలో నేలపాడు నుంచి కూడా ఈ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం నేను అమరావతిలోని నేలపాడు వద్ద ఉన్నాను. నేలపాడులోని మనతో పాటు రైతులు ఉన్నారు. రైతులు ఏమనుకుంటున్నారు, ఈ 11 సంవత్సరాల నేపథ్యంలోని ల్యాండ్ పూలింగ్కి సంబంధించి రైతుల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకంటే మీ గ్రామం నుంచే ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన ప్రక్రియను ఆ రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది, ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 దాకా రాజధానిలో ఎటువంటి పనులు జరగలేదు. తర్వాత 24లో ప్రభుత్వం మారిన కాడి నుంచి ఒకదాని వెంట ఒకదానికి మొత్తం ప్లాన్లు అన్నీ మొత్తం ఇన్ఫ్రా కానీ, లేఅవుట్ ఇన్ఫ్రా కానీ, ట్రంక్ ఇన్ఫ్రా కానీ అన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నారు. గత 6 నెలల నుంచి వర్షాకాలం కావటంలో వర్షాకాలం పనులు సాగలేదు, కానీ ఇప్పుడు మాత్రం పనులన్నీ బాగా సాగుతున్నాయి. చాలా హ్యాపీగా జరుగుతుంది, మాకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్లాట్లన్నీ డెవలప్మెంట్ చేస్తున్నారు. డెవలప్మెంట్ చేసి మా ప్లాట్లు మాకు అప్పగిస్తారు. రోడ్లు కూడా అట్లాగే ఫార్మేషన్ చేస్తున్నారు, పెద్ద రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రా అంతా కూడా. మరి అలాగే రైతుల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా ఒకదాని ఒకటి మొత్తం అన్నీ కూడా సామరస్యంగా 3-man కమిటీ తోటి హెడెడ్ బై ది మినిస్టర్ ఆఫ్ ది సెంట్రల్ మినిస్టర్ పెంపసాని చంద్రశేఖర్ గారి ద్వారా ఇవన్నీ కూడా నారాయణ గారి ద్వారా శ్రావణ గారి దగ్గర ల్యాండ్ పూలింగ్ అంటే భూ సమీకరణ అన్ని ప్రక్రియ ప్రకటించినప్పుడు మీరు ఏమనుకున్నారు? మీతో కొన్న అనుమానాలు కానీ చాలా ఉంటాయి కదా, అప్పుడు ఏమనుకున్నారు? అప్పుడు భూ సమీకరణలో భూమి తీసుకున్నారు, మాకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తే మాకు అభివృద్ధి బాగానే జరుగుద్దని అనుకున్నాం. కానీ ప్రభుత్వం ఈ మధ్యలో మారటం వల్ల మాకు ఈ తేడా వచ్చినా కూడా ఇప్పుడు గజెట్ పబ్లికేషన్ జరగలేదనేది కూడా అప్పుడు 2014లో నుంచి 24 దాకా కలిసి ఉండాలి తెలంగాణలో అని చెప్పి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా అప్పుడు దాకా 10 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్ అయిపోయినాక మళ్ళీ రాష్ట్రం అనేది ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతలో భాగంగా ఇప్పుడు పార్లమెంట్లో రేపు బిల్లు పెట్టబోతున్నారు. దానివల్ల మాకు గజెట్ అయితే మాకు ఇబ్బంది లేదు, ఇక ఎవరో దీన్ని మార్చడానికి కానీ అటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ రైతులకు కొన్ని సమస్యలు ఉన్నాయి, చిన్న సమస్యలన్నీ కూడా మరి కూర్చుని మొత్తం 3-man కమిటీ అదే పెంపసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నారాయణ గారు మరి మా శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు కలిసి సాల్వ్ చేస్తున్నారు. అవన్నీ సాల్వ్ అవుతాయని భావిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ఇప్పుడు ఈ రోజున మా 904 కోట్లు ఎంతో శాంక్షన్ చేశారు అన్ని గ్రామాలకు కలిపి. దాంట్లో ఆ ప్రోగ్రాంలు ఇక్కడ ఏం చేయబోతున్నారు, సీవరేజ్ వాటర్ కానీ, స్టామ్ వాటర్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా రెయిన్ వాటర్, స్టామ్ వాటర్, సివరేజ్ వాటర్, డ్రింకింగ్ వాటర్. మనతో పాటు ఇంకా రైతులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. అంటే ఖచ్చితంగా 11 సంవత్సరాలు అవుతుంది ల్యాండ్ పూలింగ్ చేసి. మీ నేలపాడు గ్రామం నుంచి ఎంతవరకు భూ సమీకరణకు ఇచ్చారు, ఎలా అనుకుంటున్నారు మీరు? మేము భూ సమీకరణకు గవర్నమెంట్కి బాగా ఇచ్చేసామండి. మేము చాలా వరకు ఇచ్చేసాం. మా ఊళ్ళో కొద్దిగానే 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నాయి, కానీ మధ్యలో 5 ఏళ్ళు మాత్రం కొద్ది బాధపడ్డాము. ఇప్పుడు మొత్తం మళ్ళీ మర్చిపోయాము. అదంతా కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం అనే సమయంలో అధికారులు ఏ విధంగా మిమ్మల్ని సంప్రదించారు, ఎలా జరిగింది అప్పుడు పరిస్థితి? అధికారులు అప్పుడు బాగానే చేశారు. అంతా ఏం మాట్లాడారు మాతో? అన్ని లేఅవుట్లు కొంచెం ఏం జరిగిందంటే, ఫస్ట్ మా ఊరు ఘటనలో ఈ లేఅవుట్లు వేసేటప్పుడు ఈ బజార్ పోర్ట్లు ఇవన్నీ కరెక్ట్గా చూడలేకపోయారు వాళ్ళు. తర్వాత వాళ్ళకి వెళ్ళేతలకి చాలా తేడా వచ్చింది. అది అట్లా జరిగిందనమాట. అది అంటే ఇంకా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటారు, అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. ఇంకా కొంచెం బజార్ పోర్ట్లు ఉన్నాయి, అవి సరి చేసేసి ఈ పెద్ద గ్రామ కంటకాలు కూడా పెద్ద సమస్యలు అవి కూడా కొద్దిగా ఉండి అవి కూడా సరి చేసేస్తే మాకు సమస్య ఏం లేదు. రెండోది గ్రామ కంటకాలకి రోడ్డు ఒకటి,
రెండోది మాకేంటంటే ఎఫ్ఎస్ఐ ఒకటి పెంచాలి. కమర్షియల్కి వచ్చేసరికి ఎఫ్ఎస్ఐ చాలా తగ్గించాడు. అది దానివలన మాకు బిల్డర్ కట్టే వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట. ఎవరు రారు అసలు. అది ఎఫ్ఎస్ఐ కొంచెం పెంచాలి. కనీసం 50 అన్న ఉండాలి. 40 ఉంది పెద్ద ప్లాట్లకు కూడా, కమర్షియల్ ప్లాట్లకి. అది ఒకటి మేము అడుగుతాం. గ్రామ కంటకాల రోడ్డు ఒకటి. రెండోది ఏంటంటే లేఅవుట్లో ఇప్పుడు ఇటు మేఘా వాళ్ళకి ఇచ్చారు. మేఘా వాళ్ళు అంత బాగా చేయలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి మా ఏరియాలో కొంత ఆర్వీఆర్లు చేస్తున్నారు, కొంత మెగా వాళ్ళు చేస్తున్నారు. ఆర్వీఆర్ అంత స్పీడ్ లేదు మెగాలో. కొంచెం నీట్గా కూడా ఆర్వీఆర్ నీట్గా ఉంది, కానీ మెగా అంత నీట్గా లేదు. మేము అన్నీ చూస్తున్నాం, ప్రతి ఇటు వెళ్తున్నాం అటు వెళ్తున్నాం అన్నీ. అది ఒకటి బాగా గట్టిగా తీసుకోవాలి ఆ విషయంలో. మెగా వాళ్ళ విషయంలో గట్టిగానే చేయాలి. అంటే ప్రక్రియ ప్రారంభించే సమయంలోని అప్పటికి ఇప్పటికీ ఏదైనా మార్పులు చేర్పులు సంబంధించి ఎలా ఉన్నాయి? మార్పు చాలా మార్పు ఉంది. అసలు మామూలు మార్పు కాదు, 95% మార్పు ఉంది. అప్పుడు అంతా అడివే కదా. ఇప్పుడు ఏముంది అసలు చూస్తే అంత ప్లాట్లు వ్యవహారం అంతా బాగుంది. రెండో పుల్లింగ్ కూడా తీసుకోవడం మంచిదే. దానివల్ల మాకు ఫస్ట్లోకి అయితే రేట్లు తగ్గినా తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదంతా కోర్ ఏరియా, ఈ ఊరు బాగుంటుంది. చెప్పండి, ఎలా అనుకుంటున్నారు? రాజధాని గ్రామాలు అంటే రాజధాని నిర్మాణం కోసం మీ గ్రామం నుంచి కూడా పూలింగ్కి ఇచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. ఎలా ఉంది పరిస్థితి? రాజధాని గ్రామంలో మేము ఫస్ట్ నుంచి పాజిటివ్గా ఉన్నామండి. ఇక్కడ 29 గ్రామాల్లో ఫస్ట్ పూలింగ్కి ఇచ్చిన గ్రామం మా గ్రామమే. మాకు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తోనే ఉంటాం. ఈ మధ్యలో ఒక 1924 మధ్య కొంచెం ప్రాబ్లమ్స్ జరిగినా కూడా ఇది తాత్కాలికంగానే ఇది కొంచెం బ్రేక్ పడింది. దీనివల్ల మనకేం ప్రాబ్లమే రాదు ఫ్యూచర్లో. కాకపోతే ఆ బ్రేక్ పడటాన్ని ఏమవుతుందంటే మనకి వాస్తవం అనేది ఏందో తెలుస్తుంది పబ్లిక్ కూడా. అంతకుముందు ఏమవుతుందంటే రేట్లు పెరిగి అసలు మామూలుగా ఎకనామిక్గా అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పబ్లిక్ ఉన్నారు. ఆ బ్రేక్ పడ్డాన అవన్నీ వాస్తవంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. మామూలుగా ఇక్కడ మౌలిక సదుపాయాలకు కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు. మా విలేజ్లో గ్రామ గంటకాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 3-4 గ్రామ గంటకాలు తప్పితే మిగిలిన మొత్తం అసలు సాల్వే. నేలపాడే తొలిగా ల్యాండ్ పూలింగ్ చేసిన గ్రామం అండి. అప్పట్లోనే మీకంటూ కొన్ని అనుమానాలు కావచ్చు, ఎలా జరిగిద్దో ఏమో కొన్ని మీకు తెలియని పరిస్థితులు ఉన్న కొత్త ప్రక్రియ అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు ఆ రోజు కూడా అండి మాకు సిటీలతో నన్ను మామూలుగా బయట ప్రపంచంతో బాగా సంబంధాలు ఉన్నాయి మా విలేజ్ గ్రామస్తులకి. అందుకని మాకు ఫస్ట్ నుంచి ఒక అవగాహన ఉంది. మేము ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం అనుకోండి. నేను 91 నుంచి 2003 దాకా హైదరాబాద్లో ఉన్నాను. అక్కడ గ్రోత్ అనేది ఏందో మాకు తెలుసు. దానివల్ల మేమేమవుతుందంటే ఇక్కడ ఈరోజు రైతులు ఏమేమి చేసేవాళ్ళు అంటే బిగినింగ్లో మేము గ్రామంలో ఎకరం తీసుకుని 25 సెంట్లు మనకి ఇటువంటి 75 సెంట్లు మామూలుగా వాళ్ళు తీసుకుంటారంట. ఇది ఎట్లా మనం ఏమవుతాము అని చెప్పి రైతులు భయపడిన రోజు మేమేం చేసామంటే కొంచెం మనకి తెలిసిన వాళ్ళ వల్ల దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ అయ్యింది. ఈ ఎకరానికి ఇప్పుడు మనకి 15 లక్షలు ఉన్నది 5 కోట్లు 6 కోట్ల దాకా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది డెవలప్ అయిన తర్వాత అని మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేయటం వాళ్ళు ముందుకు వచ్చేసి ఎమ్మటే రియాక్ట్ అయ్యారు. అట్లా వాళ్ళకి అవగాహన లేదనుకోండి, కంప్లీట్గా మాకు అసలు ఏ విధమైన అవగాహన లేదనుకోండి, అప్పుడు మేము మరీ ఇబ్బంది పడేవాళ్ళం. తర్వాత ఫస్ట్ లేఅవుట్ అయింది మాది. ఆ లేఅవుట్లో కొన్ని తప్పులు దొరికినాయి. ఆ తప్పులు దొరికిన తర్వాత ఇట్లా మా లేఅవుట్లో తప్పులు దొరికినాయి అని చెప్పి మేము ఎమ్మటే ప్రక్కన రైతులని యాక్టివేట్ చేసాం. యాక్టివేట్ చేస్తే వాళ్ళ లేఅవుట్లో ఏమవుతుందంటే దక్షిణ ఫేసింగ్ అనేది చాలా తక్కువ ఉన్నాయి ఏది మిగిలిన లేఅవుట్లు. మా లేఅవుట్లో ఉత్తర ఫేసింగ్ దక్షిణ ఫేసింగ్తో ప్లాట్లు పడ్డాయి. అది సిఆర్జే కూడా అవగాహన లోపంతో కొంత చేసింది ఆ రోజు. దాన్ని సర్దిద్దడానికి మేము రైతులంతా యాక్టివేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడ ఎందుకండి ఎల్పిఎస్ లేఅవుట్లో మామూలుగా వర్క్స్ జరుగుతున్నాయి. వర్క్స్ జరుగుతున్నప్పుడు ఎల్పిఎస్ లేఅవుట్లో కూడా మన దర్యాకు రామారావు గారి ఆయన కొంచెం మరీ మాకన్నా కొంచెం యాక్టివ్గా ఉంటారు.
మామూలుగా ఒక చీఫ్ ఇంజనీర్ని తీసుకొచ్చి వాళ్ళ నామ్స్ ప్రకారం ఇక్కడ వర్క్ జరుగుతుందా లేదా అని చెప్పి మేము ప్రతి ఒక్క ఎల్పిఎస్ రోడ్లు విలేజ్ సంబంధించిన ఎల్పిఎస్ రోడ్లను మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఆయన మామూలు చీఫ్ ఇంజనీర్ ఆయన రిటైర్, ఆయన కూడా మీ వర్క్ కరెక్ట్గానే జరుగుతుందయా, మాకు సంతృప్తిగానే ఉందని చెప్పి ఆయన మాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది. అప్పుడు దాకా అసలు వాళ్ళు ఏం వేస్తున్నారో ఏం చేస్తున్నారో, కింద స్టాండ్ వేస్తున్నారా లేకపోతే డైరెక్ట్గా మామూలుగా స్లాబ్ వేసి దాని మీద డట్లు కడుతున్నారు అనేది మాకు ఫస్ట్లో తెలియదు. ఆ తెలియని దాన్ని ఏమంటే ఏమవుతుందంటే మేము టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చుకొని మేము యాక్టివేట్ మామూలుగా మేము నాలెడ్జ్ పెంచుకొని మేము మామూలుగా మిగిలిన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలుగుతున్నాం. అది ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అమరావతిలోని 2024 తర్వాత పరిస్థితి ఎలా ఉంది, ఎలా నిర్మాణాలు జరుగుతున్నాయి? చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఆ నిర్మాణాలు అనేవి మనకి బయట కనపడవు. ఎందుకంటే పబ్లిక్ కూడా ఏం జరగట్లేదు ఏం జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఫీల్డ్కి పోయే పబ్లిక్ చాలా తక్కువ అండి. ఫీల్డ్కి పోయేది అంతా 10%, 15%. ఎందుకంటే మనం ప్లాట్లు ఇచ్చేసాము, మన ప్లాట్లు వచ్చేసినాయి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డెవలప్ చేస్తుంది, మన ప్లాట్లకి కరెంటు వాటరు ఇవన్నీ వచ్చేస్తాయి అనే భావనలో ఉన్నారు. కానీ డైరెక్ట్గా ఫీల్డ్కి పోయి చెక్ చేసే రైతులు చాలా తక్కువ. దాన్ని మేము ప్రతి రైతుకి చెప్పేది ఏంటంటే ఎల్పిఎస్ రైతులు వాళ్ళు డెవలప్ చేస్తున్నప్పుడు మన ప్రతి ఒక్క రైతు అక్కడికి పోయి మనం చూసుకోవాలి. ఆ నామ్స్ ఎట్లా ఉంది, ఆ నామ్స్ ఎట్లా ఇచ్చారు, వాడు ఎట్లా వర్క్ చేస్తున్నాడు అనేది మాకు ఇంపార్టెంట్ అండి. అది లేకపోతే ఏంటంటే క్వాలిటీ తగ్గిందనుకోండి, ఇప్పుడు మాకు ఏదైనా 6 చేస్తున్నారు, ఆ క్వాలిటీ తేడా ఇబ్బంది లేదు. అసలు కొంచెం ఇటు దక్షిణ వైపు చేస్తున్నారు, అది మాకు కొంచెం డౌట్ ఉంది. దాన్ని సిఆర్జే దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు సర్దిద్దామని చెప్తున్నారు వాళ్ళు ఇంజనీర్స్ వచ్చి. మామూలుగా మెయిన్ ఒకటి పూలింగ్ ఒకటి ఒక ఎత్తయ్యా, దాన్ని మనం ఫాలో అప్ అయ్యి మామూలుగా నాలెడ్జ్ పెంచుకొని మామూలుగా ముందుకు పోవటం అదొక ఎత్తు. ఇంకోటి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎల్పిఎస్లో రేపు మేము కొన్ని పెద్ద ప్లాట్లు ఇచ్చేసాం. దాంట్లో కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు దీన్ని మామూలుగా కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు భాగస్వామ్యం ఎట్లా ఇవ్వాలి, భాగస్వామ్యం ఇచ్చిన తర్వాత దాంట్లో కన్స్ట్రక్షన్లో ఉన్న మెలుకులు, కంకర ఎంత పడతారు, మామూలుగా సిమెంట్ ఎంత పడతారు, స్టీల్ ఎంత పడతారు, ఫౌండేషన్ ఎన్ని ఫ్లోర్స్కి ఎంత పోవాలి, సాయిల్ని బట్టి ఉంటుంది. అవన్నీ మేము ఇప్పటి నుంచి జడ్జ్ చేసుకుని మామూలుగా ముందుకు పోతున్నాం. అందుకని మేము చాలా వరకు నష్టపోము, జాగ్రత్త పడతాము అని అనుకుంటున్నాం మేము. అంటే మీ గ్రామంలోనే తొలిగా నేలపాడులోని భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? కొంత భయము ఆ పరిస్థితిలో నుంచి ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు అందరూ? అప్పుడైతే ఇది ఏం జరిగిద్దో ఎట్లా జరిగిద్దో ఏందో అని భయపడ్డాము. తర్వాత ఇక అన్నీ ఒక్కొక్కటి చేసుకొస్తుంటే పనులన్నీ మరి సాటిస్ఫై అయ్యామండి. మొత్తం ఎన్ని ఎకరాలు మీ గ్రామం నుంచి ఇచ్చారు? మా గ్రామం నుంచి 600 ఎకరాలు మొత్తం ఇచ్చారు. దాదాపుగా ఒకళ్ళు ఇద్దరు మిగిలారు అంతే. కథవాళ్ళు అందరూ ఇచ్చారు, భూములు అందరూ ఇచ్చారు. ఎలా ఉండేది అప్పట్లో అపోహలు, భయం ఎలా ఉండేది మామూలుగా? అంటే ఇది ఏమైందో ఏం చేస్తారో తీసుకుంటున్నారు, మరి మన దగ్గర ఉండలేదు కదా, మరి దీన్ని ఏం చేస్తారో ఏమో మరి అని అనుకున్నాము. తర్వాత అయితే 19 దాకా బాగానే జరిగినాయి అంతా, ఒకటి ఈ కౌళ్ళు ఇయటం కానీ ప్లాట్లు ఇయటం కానీ అంతా అవన్నీ జరిగినాయి. తర్వాత ఇక మరి ఈయన జగన్ గారు వచ్చిన తర్వాత మాత్రం ఇక మేము బాధపడ్డాం. వాస్తవంగా అయితే బాధపడ్డాం. ఉన్నదాన్ని బాగొట్టుకున్నాం. ఏంటి మన పరిస్థితి ఇప్పుడు? మన ఏముంది? ఆయన ఏం చేయను అంటున్నాడు, చేయట్లేదు. ఇంకోసాట 3 రాజధానులు అంటున్నాడు అని చెప్పి దాదాపుగా ఆ రోజులో చాలామంది అసలు అన్నాలు తినకుండా కూడా బాధలు పడ్డవాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి ఆడపిల్లలకి ఇస్తే వాళ్ళేమో మీది అయాల కోట్లు అన్నారు, ఇవాళ ఏముంది అసలు అక్కడ, మాకు అంత కట్నాలు లేవు, రావట్లేదు కదా అని చెప్పి ఆడపిల్లలు ఇళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత బాధలు పడ్డామండి, చాలా బాధలు పడ్డాం. 24 తర్వాత కొత్త ప్రభుత్వం మళ్ళీ 24 తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం ధైర్యంగా ఉందండి. చేస్తారు, మన రాష్ట్రం బాగుపడుద్ది, మనకి మంచి రోజులు వస్తాయి అని అనుకుంటున్నాం అండి. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించి 11 సంవత్సరాలు అవుతుంది. ఎలా ఉంది పరిస్థితులు అప్పటికి ఇప్పటికి? ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? డెవలప్మెంట్ ఎలా ఉంది?
మధ్య 5 సంవత్సరాల కాలం వేరే ప్రభుత్వం వచ్చేసి ఈ రాజధాని మూడు ముక్కలు చేసి నాశనం చేయాలనుకున్నప్పుడు మాత్రం ఏమీ లేదు. కానీ మరలా తిరిగి ఈనాడు అంతకుముందు 2014-19లో ఎట్లా అయితే డెవలప్మెంట్ స్టార్ట్ ఆగిపోయింది, ఎక్కడ ఆగిపోయిందో అది మొత్తం కంప్లీట్ ఈ సంవత్సరాల కాలంలో ఫండ్స్ కానివ్వండి, ఎస్టిమేట్స్ కానివ్వండి, ప్లానింగ్ అవన్నీ మొత్తం అయిపోయి ఈ రోజున రాజధానిలో 35,000 ఎకరాల్లో కూడా అన్ని లేఅవుట్స్లో పెద్ద రోడ్లు కానివ్వండి, చిన్న రోడ్లు కానివ్వండి, లేఅవుట్ రోడ్లు, రైతుల రోడ్లతో సహా మొత్తం డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. వర్క్ బ్రహ్మాండంగా జరుగుతుంది. వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. అంటే పూలింగ్ ప్రక్రియ ప్రారంభించే సమయంలోని మీ దగ్గర కొన్ని అనుమానాలు, అపోహలు ఉండే అప్పుడు ఎలా ఉండేది మీ పరిస్థితి? అప్పుడు మాకు మా భూమిని వదిలిపెట్టి, తాతల తండ్రులను సంపాదించిన భూమిని వదిలిపెట్టి మేము అర్బన్ ఏరియాకి కన్వర్ట్ అయ్యేటప్పుడు, దట్టు కొత్త సిటీ ఏర్పడేటప్పుడు మా ఇబ్బందులు ఎలా ఉంటాయో, ఏమవుద్దో మా పరిస్థితి అనేటువంటి గందరగోళం ఉండడం సహజం ఎవరికైనా. కానీ అవగాహన క్రమేపీ 2019కి అవగాహన పూర్తిగా వచ్చి ఇవాళ ఏదైతే మాకు హామీ ఇచ్చారో గవర్నమెంట్ హామీ ఇచ్చిన ప్రకారంగా డెవలప్మెంట్ చేసేటప్పటికి మాకు ఆనందంగా ఉంది, స్థిమితపడ్డాము. వీఆర్ వెరీ హ్యాపీ. ప్రస్తుతం ఎలా ఉందంటారు? గవర్నమెంట్ డెవలప్మెంట్ కావచ్చు, యాక్టివిటీ స్టార్ట్ అయిందంటారా? బ్రహ్మాండంగా స్టార్ట్ అయిందండి. అన్ని చోట్ల స్టార్ట్ అయింది. ఇప్పుడే మంత్రి గారు ఈ ప్రోగ్రాంకి వస్తూ పక్కన ఎక్కడో రైతులు లేఅవుట్ జరుగుతూ ఉంది. ఆ లేఅవుట్ను కూడా విజిట్ చేసేటానికి వెళ్ళారు. ఇప్పుడు ఈ ఉన్నటువంటి పెద్ద రోడ్ని, హైకోర్టుకు పైనుంచి ఉన్నటువంటి పెద్ద రోడ్ని విజిట్ చేస్తూ వెళ్ళారు. ఇప్పుడు ఆ లేఅవుట్ను కూడా విజిట్ చేయడానికి వెళ్ళారు. అంటే రైతులుకి ఏ విధంగా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అనే దాని మీద బయట పెద్ద ఎత్తున విమర్శలు సోషల్ మీడియాలో కూడా పోస్టులు చూస్తున్నాం. దానికి ఒక రైతుగా మీరు ఏం చెప్తారు? ఆ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వాళ్ళు మొట్టమొదటి భయపడిన మాట వాస్తవండి. రైతులు కూడా కొంతమంది అవన్నీ కూడా ఈ వర్కులు టెండర్స్ ఫైనల్ అయిపోయి, వర్క్ ఆర్డర్స్ ఇచ్చి వర్కులు స్టార్ట్ అయ్యి వర్షాకాలం పోయిన తర్వాత ఇవాళ 30-40 వేల మంది కూలీలు ఇక్కడికి వచ్చి కాంట్రాక్టర్స్ అందరూ కూడా వర్కులు స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి రాజధానిలో ఒక ప్రాంతాన్ని విజిట్ చేసినటువంటి వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యి ఆ విమర్శలన్నీ, సోషల్ మీడియా కటింగ్స్ అన్నీ ఈ మధ్యకాలంలో 1 నెల 2 నెలల నుంచి ఎక్కడ కనపడుతున్నది మీరు గమనించుంటారు. ప్రతి చిన్న రైతు నుంచి ఎక్కువ పొలం ఉన్న రైతు వరకు ఒకటే ఇష్టంతో అందరము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఇచ్చాము మా గ్రామం తరపున. అయితే ఆ రోజున మొదట ఇచ్చిన గ్రామం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మీకు ఉంటుంది అది ఇది అని చెప్పారండి. మేము దాని మీద ఒక అవగాహన కూడా లేదండి. వాళ్ళు ప్రభుత్వ పెద్దలు కానీ వీళ్ళు చెప్పిన దాని మీద మేము అంగీకారం తెలిపేసి మేము పూర్తి సమ్మతితో భూములు ఇచ్చి ఉన్నాము. ఇచ్చినందుకు తర్వాత లాటరీ సిస్టంలో కూడా మొదట మా గ్రామానికే ఫ్లాట్స్ అవి ఎల్పిఎస్ లేఅవుట్ అవన్నీ మాకే కేటాయించారు. మా గ్రామంతోనే మొదలుపెట్టారు. అయితే ఏమైందంటే ఇక్కడ రోడ్ హిట్స్ కొన్ని ఫ్లాట్స్కి రోడ్ హిట్స్ తగిలి ఉన్నాయండి. అది చిన్నదా పెద్దదా అని పక్కన పెట్టేస్తే అది అనేది ఒక సెంటిమెంట్తో కూడుకున్నది. ఎవరికైనా సరే వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. అది దాన్ని కన్సల్ట్ చేసుకొని మార్చమని మేము అడుగుతున్నాము. ఎందుకంటే తర్వాత గ్రామాలకు ఒక అవగాహన వచ్చేసి దీని ద్వారా దాన్ని డిజైన్ చేయటం కానీ అది కానీ రోడ్ హిట్స్ అనేది లేకుండానే చేశారు వాళ్ళు. వాటికైతే మాకైతే అవగాహన లేదు కాబట్టి మేము తీసుకున్నాం కాబట్టి ఆ రోడ్ హిట్స్ అనేది ప్రధానమైన అంశం ఒకటి. రెండోది వచ్చేటప్పటికి ఈ లేఅవుట్స్ ఈ డెవలప్మెంట్ చేసేటప్పుడు మాకు కూడా రైతులుగా మాకేంటంటే అంతకుముందు మా విధానం వేరండి. కాబట్టి ఇప్పుడు పూర్తిగా ఈ దీంట్లోకి వచ్చాం కాబట్టి మాకు కూడా ఒక అవగాహన సదస్సు పెట్టేసి దాన్ని చేస్తే మేము కూడా ఒక అవగాహనతో తెలుసుకుంటానికి ఉపయోగపడుతుంది. అదొకటి. రెండోది వచ్చేటప్పుడు గ్రామం గురించి ఏంటంటే ఇన్నాళ్ళు మేము కొంతగా సహజంగా ఏర్పడిన రోడ్లు, కొన్నేమో రైతులుగా ఉండే నివాసితులు కొంత భూమిని వదులుకొని రోడ్లు ఏర్పరచుకున్నాము. కాకపోతే ఇప్పుడు డిజైన్ చేసే దాంట్లో ఏమవుతుందంటే అది ఎంతవరకు ఏంటి అనేది ఇంకేమైనా కావాల్సి వస్తే ఏం చేయాలనే దానికి ముందుగా అసలు పాత రోడ్లు ఎంతవరకు ఉన్నాయి ఏందనేది ఈ గ్రామం తరపున పంచాయతీ ఆఫీస్లో ఒక లేఅవుట్ రూపంలో ఒకటి డిస్ప్లే చేస్తే మాకు ఒక ల్యాండ్ పూలింగ్ సందర్భంగా కొన్ని అనుమానాలు ఉండేవి. ఎలా జరిగింది కొత్త ప్రక్రియ అనే భయం ఉంది. అప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉందండి? ఆ రోజునండి నిజంగా మాకు వాళ్ళు కల్పించిన అవగాహనండి మొదట అసలు దాని తృప్తితోనే మేము ఇచ్చాము. ప్లస్ బాగుందండి, అది దాని తప్పు లేదు. కాకపోతే ఏంటంటే 1-2 తప్పులు జరిగినాయి. అది రోడ్ ఇట్స్ రూపంలో కానీ లేదంటే ఇంకో రకంగా కానీ జరిగినాయి. మాకు కూడా అవగాహన లేదు. అయితే వీళ్ళు గవర్నమెంట్ పెద్దలు మాత్రం సిఆర్డీఏ వారి ద్వారా మేము డెఫినెట్గా ఆ సమస్యను మేము తీరుస్తామని చెప్పారు.
ప్రస్తుతం అర్జీల రూపంలో ఉంది. 3 మ్యాన్ కమిటీ ద్వారా కూడా ఒక సలహా సూచనలు తీసుకొని దాన్ని తీర్చడానికి ట్రై చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మినిస్టర్ గారు అదే చెప్పారు మాకు. అయితే త్వరగా అది తీరుస్తారు ఆ సమస్యని అని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. ప్రజెంట్ అయితే పూలింగ్ సందర్భంగా తొలిగా భూములు ఇచ్చిన గ్రామం ఇది. అయితే మరో రెండో విడత ల్యాండ్ పూలింగ్ కూడా భూములు తీసుకోబోతున్నారు. ఏం చెప్తారు మీరు ఆ గ్రామస్తులుగా సంబంధించిన రైతులు కావచ్చు, ఆ గ్రామస్తులందరికీ? అది ప్రజెంట్ ఫస్ట్ అన్నది మా వరకు అడిగారండి, మేము ఇచ్చేసాం, అది ఓకే, అంతవరకు తృప్తి. ఇక సెకండ్ పూలింగ్ అనేది ఏంటంటే మా ఉద్దేశం ప్రకారం అయితే అది గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం వాళ్ళు దేని కేటాయించాలో వాళ్ళు అడగటం, వాళ్ళని తృప్తిపరచడం, దానికి ఇవ్వాలా వద్దా అనేది అది వాళ్ళ నిర్ణయం, ఫస్ట్ మంది కాదు ఫస్ట్. అయితే మా వరకు అయితే ఏమంటామంటే మేము అనుకుంటాం, వాళ్ళని ఉద్దేశించి కాకుండా మా వరకు ఏంటంటే ఈ విడత వరకు ఇక్కడ డెవలప్ చేసేసి తర్వాత వాళ్ళతో ఒక అవగాహన చేసుకొని తీసుకుంటే బాగుండేదేమోనని మా అభిప్రాయం మాత్రమే ఇది. అది అంతిమ నిర్ణయం గవర్నమెంట్దని, అక్కడున్న భూములకి అక్కడున్న రైతులదండి అది. మొత్తానికి రాజధాని ఏదైతుందో అమరావతి ప్రాంతంలోని తొలిగా అంటే మొట్టమొదటిసారిగా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఈ స్కీముని కూడా ప్రారంభించడం జరిగింది. 2015 జనవరి 2వ తారీఖు నేలపాడు గ్రామం నుంచి ప్రారంభించారు. ఆ గ్రామ ప్రజలు రియాక్షన్ చూసాము. ఎందుకంటే దాదాపు 11 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలోని తమ సమస్యలు ఎంతవరకు నెరవేర్చారు, దాంతోపాటు రాజధాని నిర్మాణం, రాజధాని అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనే దానిపై కూడా రైతుల రియాక్షన్ చేశాము. ఖచ్చితంగా రాజధాని అంశానికి సంబంధించి 5 సంవత్సరాల పాటు ఏమీ చేయకపోయినా సరే ప్రస్తుతం 24 తర్వాత కొంతవరకు కూడా పనులు జరుగుతున్నాయనే సంతృప్తి మాత్రం రైతుల నుంచి వ్యక్తమవుతుంది. అయితే గ్రామాలు, గ్రామ కంటాలు, భూములకు సంబంధించి ఇంకా సమస్యలు ఉన్నాయి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలి అనే రియాక్షన్ మాత్రం రైతులు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో గాలిబ్ షాన్, C24/7 అమరావతి.